నాకేం కాదు. ఈరోజు బజార్ కొత్తూరు గ్రామానికి వచ్చినటువంటి ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మీ గ్రామానికి వచ్చినటువంటి నాకు మంగళారతులతో, డప్పుల వాయిద్యాలతో, డీజే సౌండ్తో మా యువకులు ఎత్తుకున్న సంగతి చూస్తే నాకు కడుపు నిండా ఆనందమైంది. మా అక్క చెల్లెలు, అన్న తమ్ములు, తోబుట్టూరు నవ్వు ముఖాలతో వస్తా ఉంటే 1000 మెజార్టీ పక్కా అనిపిస్తుంది నాకు. ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, వేదిక పైన పెద్దలకు, వేదిక ముందున్న నాయకులకు చేతులెత్తి శిరస్సు మంచి పాదాభివందనాలు చేయించును. వేదిక పైనటువంటి సర్పంచ్ బాబురాజు గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గోపి ముత్తన్న గారికి మాట్లాడతాం. ముత్తన్న వేదిక పైకి కావాల్సి కోరుతుందా? పిప్పెర శ్రీనివాస్ పార్టీ అధ్యక్షుడు, కొడంగల్ గజేందర్, కలిగోట సంతోష్, మచ్చర్ర సాయిరెడ్డి, బండు నర్సగౌడ్ గారు సీనియర్ నాయకులు, గడ్డం సాగర్, తేలు భోజన్న, మాగంటి భోజాగౌడ్, తేలు నర్సయ్య, నాగంటి రాజేశ్వర్, మచ్చర్ల ముత్యం, గోపు పెద్ద ముత్యం, మాజీ సర్పంచ్ గారు. పేర్లు చెప్పాలంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం. ఉన్న ఊరంతా బజార్ కొత్తలు నా ఊరు కాదా? అంతా నా చుట్టాలి, వాస్తవం కాదా? అదేవిధంగా ఇంకా వేదికపడినటువంటి నాయకులకు, యువకులకు ఇంకేమైనా పేరు మర్చిపోయామా? చెప్పు. అందరికి, మీకు మీ చుట్టాలకు, వాళ్ళకు వాళ్ళ చుట్టాలందరికీ పేర్లు చెప్పినకు చెప్పిన వాళ్ళందరికీ హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. నిన్న కూడా వచ్చింది మీ ఊరికి సంక్రాంతి పండుగ, కొత్త బిచ్చగాడు వచ్చినట్టు వచ్చిందా? వారి ముఖం అంతకుముందు ఎప్పుడైనా చూసిర్రా? వాడు ఏమేమో పిసరేసినట్టు ఏం చూపిస్తుండు. ఎవడన్నా చేస్తే ఏం చేస్తాడో చెప్పాలా, ఏం చేసిండో చెప్పాలా, ఏం ఇచ్చిండో చెప్పాలా, ఏం తెచ్చిండో చేయకుండా చెప్పాలా, అంతేనా? గది కాకుండా మేమిచ్చిన ఇది ఎక్కడికి రాకేసారు నాకైతే అర్థం కాలేదు. ఈ రోజు బజార్ కొత్తూరు గ్రామానికి వస్తున్నటువంటి నాకు తోట శంకర్ వికలాంగుడు గారు ఆపి ఉన్నాడా? ఇగో గిడ ఉన్నాడు, ఇగో ఈయన చూసే అది కాకపోతే అది తోట శంకర్ వచ్చింది. గాడ మూల మీద నందిపేట గ్రామం నుంచి వస్తుంటే ఆ మూలగాడికి 20 మంది వికలాంగులు వచ్చారు. ఎంతమంది? 20 మంది వికలాంగులు వచ్చి, అన్న ఏడిపోతున్నావు? బజార్ కొత్తూరు గ్రామంలో మా అక్క చెల్లెలంతా బోనాలు ఎత్తుకున్నారు, మంగళారతులు పట్టుకున్నారు, 2 గంటల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నారు, ఏడిపోతున్నావు అన్నా అన్నాడు. నేను మా తల్లులను ఆశీర్వదించమని చెప్పాను, అడగడానికి వెళ్తా ఉన్నా, ఇచ్చింది చెప్పడానికి పోతున్నా, చేసింది చెప్పడానికి పోతున్నా, ఇంకా ఏమిస్తానో ఇవ్వడానికి పోతున్నా అని చెప్పిన. అంటే అన్న మన శంకర్ తోట ఏమంటున్నావు? మీరు గ్రామంలో అడగవలసిన అవసరం లేదన్నా. మా కన్న తల్లిదండ్రులు మేము 30 మంది వికలాంగులు ఉన్నాం, మాకు 4016 రూపాయలు పింఛన్లు ఇస్తలేరు. కానీ మా పెద్ద కొడుకు కేసీఆర్, మా పెద్దన్న కేసీఆర్ మా వికలాంగులకు నెలకు 4016 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో 6000 మంది ఉన్నారు. వారంతా మంచికి 20 ఓట్ల చొప్పునెత్తే 1,20,000 ఓట్లు వస్తాయన్నా. నువ్వు అడగవలసిన అవసరం లేదంటే నేను నమ్మలే శంకర్ మాట. నేను వచ్చి చూస్తే ఈ మందిని చూసేసరికి నాకు కడుపు నిండింది. అక్క చెల్లెలు అడిగింది, అబ్బాయి నాకు ఉంటూ ఉంటుంది శంకర్. నేను పోయి నా బజార్ కొట్టు గ్రామస్తులు, నా అక్క చెల్లెలు, నా తల్లులు, నా తోబుట్టులు, నా అక్క చెల్లెలను అడగడానికి పోతా. వాళ్ళ కడుపులో తలకాయ పెడతా. 2014లో వాళ్ళ కడుపులో తలకాయ పెడితే నాకు 15,000 మెజార్టీ ఇచ్చారు. 18లో మళ్ళీ తలకాయ పెట్టి నన్ను ఆశీర్వదించమంటే 30,000 మెజార్టీ ఇచ్చారు. మళ్ళీ నేను దండం పెట్టుకొని వస్తాను వచ్చిన. మంచిదేనా? ఆ వికలాంగులు వీడంతా నిన్న ఎవరికి ఏమి ఇచ్చినావు, ఎవరెవరికి ఏమి ఇచ్చినావు లెక్క చెప్తా. చెప్పాలనా వద్దా?
అందుకోసం నీడలు నిలుచుని పెట్టాను మిమ్మల్ని. ఎంతసేపు అయినా నాకు ఏమన్నారని అంతేనా? తూర్పు రుచిత మేరుకొట్టిన నర్సయ్య, ఉప్పరి ముత్యం వీళ్ళంతా వికలాంగులు. అల్లడి నర్సయ్య, కుంటాల హరిణి, గంట గోపు హరిత, గంట ధర్మయ్య, చెక్క జ్యేష్ఠ, గంట మోహన్, కుంటాల గంగమణి, తల్వారు చిన్నబాయి, మూడ విమల, మాచర్ల లక్ష్మి, టీకొండ ప్రవీణ్, ఆర్మూర్ శంకర్, నడుకుడ గణేష్, నడుకుడ గంగవేర్, మాడవి గజ్జవ్వ, కుమ్రం భూమేష్, షేక్ ఇర్ఫాన్, తోట శంకర్. వీళ్ళందరికీ 4,000 మంది 4,000 రూపాయలు పింఛన్ ఇస్తుంది. వాస్తవం కాదా? ఈ బీజేపీ మనం ఇస్తుండా? వాడు ఇంట్లోకించి మనం ఇస్తుండా? మోడీ ఇంట్లోకించి మనం ఇస్తుండా? ఈ 4,000 రూపాయలుగా వికలాంగులకు పింఛన్లు ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు? ఇది తెచ్చింది రాళ్ళ బీజేపీ కాంగ్రెస్. ఏమనాల మరి నువ్వు ఏం తెచ్చినావు అంటుండు. అదే కాదు, ఈ ఒక్క గ్రామంలోనే 363 మందికి గాను వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, భర్తలు చనిపోయిన వారికి, బీడీ కార్మికులకు పింఛన్లు 363 మందికి 7,52,000 చొప్పున సంవత్సరానికి 88 లక్షలు. ఇప్పటి వరకు 10 ఏళ్లలో 7,92,00,000 ఇచ్చింది మన ప్రభుత్వం కాదా? మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? గదే కాదు, ఈ పైసలే కాదు, బజార్ కొత్తూరులో అత్తా కోడళ్ళ మధ్య బంధం పెరిగింది, ప్రేమలు పెరిగినాయి. మామ కోడళ్ళ మధ్య ప్రేమలు పెరిగినాయి. బజార్ కొత్తూరు కోడల పిల్లలు ఏమంటారు? అత్తమ్మా బాగున్నావా? అరే కింద ప్రేమ వచ్చింది మా బజార్ కొత్తూరులకు. 2009 లేకుండే, 5 లేకుండే, 4 లేకుండే, 14 ఎట్లొచ్చిందంటే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ వచ్చిండు, 2,016 రూపాయల పింఛన్ ఇచ్చిండు. అంత సంచి నిండా డబ్బులు. అంతేనా? ఇంకేమంటారు కోడల పిల్లలు? మామయ్య గోళీలు వేసుకున్నావా? అబ్బా కిందగా ప్రేమ. హైదరాబాద్ వచ్చినటువంటి పిల్లగా అంటే అబ్బ బాబు దగ్గరికి ఎవరు పోతలేదు. తాత ఆయి మంచిగా అంటుంది. వీరి ప్రేమ తాత ఆయి మీద కాదు, సంచిల పైసలు. నేను ఎల్లుండి పోతున్నా, నేను నచ్చిన తాత మంచిగా చదువుకుంటున్నా అనగానే ఈయన పానం ఆగదుగా 5,000 తీసి చేతులు పెడతాడు. పెట్టడా? మామ మటన్ కూడా పెట్టుండే అవుతారం కోడలికి. కళ్ళు సీసా ఆయికి ఇంట్లో మందు గోళీలు కాంగ్రెస్ వరకు ఇచ్చి పింఛన్ 900 రూపాయలు. అల్లి పూజ. బజార్ కొత్త నుంచి నందిపేటకు పోతే ఆటో కిరాయి 50, ఆడి నుంచి ఈడికత్తే ఆటో కిరాయి 50, రాంగా పొంగ ఆకు ఒక్క పెరిగి 50, ఛాయ్ తాగితే 50. ఏమన్నా మిగిలినాయా? అల్లి పూజ కాలేదా? గబక లెక్కన వీడు కొత్తగా కాంగ్రెస్ బీజేపీ వచ్చి అవ్వకు పువ్వ పెట్టినాడు, చిన్నవకు బంగారు గాజులు దొరుకుతాడా? నేను గిదింతా 30 ఏళ్ళు ఆడిపోయిన ముసల్తానికి వచ్చిండు. పింఛన్ వస్తుంది బీజేపీ కాదా? ఆయన వయసు 60, నా వయసు తెలియదా మీకు? 30 ఏళ్ళు ఎక్కువ పోయిన బజార్ కొత్తలు ఎవరు తెరది, ఎవరు రాలే, మన మంచి చెరుకు రాలే. నేను అడుగుతా, మీ ఊరికి ఎప్పుడైనా వచ్చిందా? ఈ బీజేపీ నాయకుడు కాంగ్రెస్ వాడు నిన్న మొన్న వచ్చిన మీ ఊరికి ఎప్పుడైనా వచ్చిందా? వారికి నందిపేట బైపాస్ రోడ్ నిడిసబెడితే బజార్ కొత్తూరు రోడ్డు వెళ్తుందా? ఆలూరు బైపాస్ రోడ్డుగా దించేసి డ్రైవర్ని తీసుకెళ్ళమంటే డ్రైవర్ లేకపోతే వస్తాడా? మీకు ఎప్పుడైనా దవాఖాన ఉన్నప్పుడు మాట్లాడిచ్చిందా? మీ గుడికాడికి వచ్చిందా? మీ ఊళ్ళతో మాట్లాడిందా? మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిందా? మీరు దవాఖానలో ఉన్నప్పుడు మాట్లాడిందా? ఇంకా ఏమన్నా అంటే నేను గరంగా మీకు తాడు చూపుతున్నాను. ఎగురంత తక్కువ వ్యవసాయం చెప్తే 30,000 బాగా అవుతుంది. ఈడేస్తుంటాడు కాదా? అంతేనా కాదా? నువ్వేం చేస్తావు చెప్పినా నాయనంటే కానీ ఇంకోటి గిట్ట చూపించుకుంటున్నాడు. వాడు గరం వండుకొని వచ్చిర్రా అందరు గరం వండుకున్నారా? కట్కలు వేసుకున్నారా? పానం ఖరాబ్ ఉన్నదా? అల్కగా ఉన్నదా లేదా? అబ్బా నవ్వు ముఖాలు ఉన్నది, అల్కగా ఉన్నట్లయింది పానం. అదే విధంగా ఈ పింఛన్లు మేము ఇస్తున్నాం. నీకు తమ్ముంటే బీజేపీ మోడీతో ఇంకొక 2,000 ఇప్పి
మా వికలాంగులకు ఒక 4,000 ఇప్పియు, మా తల్లులకు ఇంకేమని ఇయ్యు, నీకు చేతనైతే ఇంకేమైనా చెయ్యు. సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఇస్తున్నా, నువ్వు పిఎం రిలీఫ్ ఫండ్ ఇయ్యు. మంచిదేనా? తప్పు చెప్తున్నానా? అదే విధంగా ఈ ఒక్క గ్రామంలోనే 30 మందికి మన వికలాంగులకు పింఛన్లు ఇచ్చడం చెప్పిన. అదే విధంగా రైతు బంధు ద్వారా రైతులకు 339 మందికి కాదు 3,50,00,000 రూపాయలు ఇచ్చినాం. ఎంత ఇచ్చినాం? ఇచ్చిన వాళ్ళంతా వ్యవసాయం చేసుకుంటారు. పింఛన్లు తీసుకున్న వాళ్ళు ఇంట్లో, రానోళ్ళకి ఉన్నారు కయ్యమాట. రానోళ్ళు 5-6 మంది ఉన్నారు. రాని వారికి కూడా ఆడవాళ్ళు ఎంతమందికి పిఎం ద్వారా పీడీ పింఛన్లు రాకపోతే, మీకు పింఛన్లు రాకపోతే బజార్ కొత్తూరులోని ఎంతమంది ఆడలుంటే అంతమందికి డిసెంబర్ 4వ తారీఖు తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక సౌభాగ్య లక్ష్మి ద్వారా మీ అందరికీ 3,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఎంత పింఛన్ ఇస్తాం? ఆడోళ్ళకి ఇస్తే లక్ష్మి, అన్ని ఆడోళ్ళ పథకాలు కేసీఆర్. అంతేనా కాదా? అదే కాదు, బజార్ కొత్తూరులో ఎంతమంది ఆడబిడ్డలుంటే కొంతమందికి 1,01,116 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఈ గ్రామంలో 46 మందికి పెళ్లి కాలేదా? వాళ్ళ పెళ్లికి మీరు పోలేదా? అత్తగారు కట్నం తీసుకోలేదా? మరి ఏం చేద్దాం? 46 మంది పెళ్లి చేసుకున్న వాళ్ళు హైదరాబాద్ లో భార్య భర్తలు ఇయ్య పొందినలు డిస్ప్లేగా. నా లగ్గం నవంబర్ 30వ తారీఖు ఉంది. నా లగ్గం ఎవరు చెయ్యాలి? అవ్వే బాబు మంచి 1,00,000 తీసుకున్నారు, ఇంట్లో కూర్చున్నారు. రానోళ్ళేమో కయ్యమానికి వచ్చింది. అసలు కాదా? ఈ కళ్యాణ లక్ష్మి తీసుకున్నటువంటి మా చెల్లెల పేరు చెబుతా, మీకు అర్థమైతలేదు. జీవన్ రెడ్డి నువ్వు ఏమిచ్చినావు అంటూ, ఏమిచ్చింది చెప్పాలా వద్దా? బీజేపీ కాంగ్రెస్ అని వాడు మైకులో పెట్టుకొని చూస్తాడు, మందిని చూసి చక్కెర వచ్చి ఇక చూస్తూనే ఉంటారు టీవీలో. చూడడా ఇంతమంది వచ్చిరు, మాకు మోకాలు అన్ని నాకు ఓట్లు డబ్బాలు ఇస్తే 1000 మెజార్టీ బజార్. ఎంత? సానం మనీషా, శ్రీరామ్, రోజా, పులాస, ప్రీతిక, గంట, కీర్తన్, ఎర్రపల్లి అక్షయ్ పెళ్లి చేసింది మనం కాదా? కాదా? పెందూరు గాయత్రి, తల్వెడ నవీన, చోడల్పల్లి నిగిత, బ్యాగర్ చిన్న భూలక్ష్మి, పోతు కీర్తి, గంట రమ్య, బోసి రాధిక, అనపత్రి సావంత్రి, మాగంటి నవ్య, అల్లాడి వాణి, గంగుల రక్షిత, పోతు లత, బ్యాగరి సంధ్య, సానియా సంబ్రిన్, పైనం శ్రావణ్, శ్రావణి, కొడపాల్ నందిని, మోని శిరీష్మ, తల్వెడ సుమలత, మూడ శివరంగని, గంట గంగమని పెళ్లి అయింది. వాస్తవం కాదా? వాళ్ళ పెళ్లిలకు మీరు పోలేదా? వాళ్ళకి 1,01,116 నేను ఇయ్యలేదా? సిరికొండ ప్రవళిక, సానం పోచమ్మ, పల్లికొండ మౌనిక, నాలగంటి ప్రవళిక, ఒంటరికారి రాధిక, నాట్య పర్వీన్, మాచర్ల నందిని, తూర్పు సవిత, పల్లికొండ వసుంధర, తిప్పలి సౌమ్య, పిప్పేరి సవంతి, తల్వెల చిన్నక్క, కావలి సంపూర్ణ, సిరికొండ లత, తాడికొండ సంతప్రియ, కుమ్మరం గంగమణి, మాగంటి నవత, మాచర్ల లేఖ, పల్లికొండ మమత, కావలి సౌజన్య, గుడ్డేటి రచన, గంట భూలక్ష్మి, సిమ్రాన్ సుల్తానా, మాగంటి స్వప్న, తల్వెల శిరీష, సిరికొండ ప్రవళిక వాళ్ళ పెళ్లినైంది. వాస్తవం కాదా? వాళ్ళందరికీ 1,01,116 రూపాయలు ఇచ్చింది. వాస్తవం కాదా? వాళ్ళ పేర్లు ఎందుకు అంటే నవంబర్ 30వ తారీఖు నాకు పెళ్లి ఉంది. ఆ టీవీలలో చూసి వచ్చి నాకు ఓటు వేసిపోతాను. ఓటు వేయద్దా? 1,00,000 తీసుకున్న వాళ్ళు మర్చిపోతారా? ఈ 100 మంది పింఛన్లు తీసుకున్న వాళ్ళు మర్చిపోతారా? ఈ ముసలు నన్ను మర్చిపోతారా? ఒంటరి మహిళలు పింఛన్లు తీసుకున్న వాళ్ళు మర్చిపోతారా? మిషన్ భగీరథ నీళ్లు తాగేటోళ్ళు మర్చిపోతారా? ఈ బజార్ కొత్త డాంబర్ రోడ్డు తిరిగేటోళ్ళు నన్ను మర్చిపోతారా? పంచగూడ బ్రిడ్జ్ డాంబర్ రోడ్డు తీసుకున్న నన్ను మర్చిపోతారా? గుడికి డబ్బులు ఇచ్చిన మర్చిపోతారా? మీ కుల సంఘాలకు డబ్బులు ఇచ్చిన మర్చిపోతారా? అన్నం పెట్టినడికి సున్నం పెడతారా? పెడతారా? తిన్నది మర్చిపోతారా? మీరు నీళ్లు తాగి నాకు నీళ్లు మింగిపిస్తారా? మింగిపిస్తారా? నాకు ఎరుకనే బజార్ కొత్తులంటే ఒక మాట మీద ముందే మా అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ మీరంతా నాతోని, నేనంతా మీతోనే ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం కాదా? ఇదే కాదు, పెళ్లి చేసి
ఇచ్చిన అక్క బిడ్డలకు వెనుకటికి ఎవరైనా పెళ్లి చేస్తే బజార్ కొడుతుందో ఒక్క 5,000 ఇస్తే బొడ్డు కోసి పిల్లగాడు పుట్టిన తర్వాత వాడి పేరు పెట్టేది. వాస్తవం కాదా? అట్లాంటిది 1,01,116 ఇచ్చి ఆ బిడ్డ మళ్ళీ గర్భిణి స్త్రీ అయితే 6 నెలల గర్భిణి నుంచి 9 నెలల గర్భిణి వరకు తోట్ల కోవద్దు, బీడీలు ఉండద్దు, కడుపులో ఉన్న పిల్లగాడు బాగుండాలని సన్న బియ్యం ఇచ్చి కోడి గుడ్డు ఇచ్చింది. వాస్తవం కాదా? ఆ పిల్ల డెలివరీకి వస్తే మళ్ళా 102కు అంబులెన్స్ కు ఫోన్ చేస్తే అంబులెన్స్ తీసుకొచ్చి ఈ బిడ్డను ఎక్కించుకొని ఆ గర్భిణి స్త్రీకి ఉచితంగా డెలివరీ చేయించింది. వాస్తవం కాదా? మీ గ్రామానికి కొయ్యి 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 అని అంబులెన్స్ పంపించింది. వాస్తవం కాదా? కాదా? మళ్ళా పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు, తల్లికి బిడ్డకు చీర బట్టలు, మళ్ళా పిరేం సబ్బు, ఛాన్సన్ సబ్బు పౌడర్. ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పౌడర్ పెడతాదో మీ అందరు బజారు కొడుతురు అక్క చెల్లెల పిల్లలు మనమలు అదే సబ్బు పెట్టాలని ఇచ్చింది. వాస్తవం కాదా? ఆ పిల్లగాడు ఏడిస్తే ఉయ్యాలిచ్చింది. వాస్తవం కాదా? ఉయ్యాలిచ్చినాక దోమలు కొడుతున్నాయని సర్పంచ్ చెప్తే దోమ తెర ఇయ్యలేమా? దోమ తెర ఇచ్చిన తర్వాత ఇంకా పిల్లగాడు ఏడిస్తే గల్లు 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 అని ఊపడానికి గజ్జలు ఇవ్వలేదా? ఇచ్చిందా లేదా? మొన్న మీ అందరికి దసరాకు పండుగ జరిగిందా? యాదవులు ఎంతమంది ఉన్నారు? అదే కాకుండా ఈ గ్రామంలో వడ్డీ లేని రుణం కింద 33 మంది మహిళా గ్రూపులకు 8,69,000 వడ్డీ లేని రుణం మాఫీ కాలేదా? ఎంత అయింది? 8 లక్షల. నాయన చెప్పరా? తింటారు కూర్చుంటారా మీరు కూడా? 8,69,000 ఉచిత కంటి పరీక్షలు 924 మందికి ఏపించిన బీజేపీ కాంగ్రెస్ కూడా ఏపించి అద్దాలు పెట్టించిన మాట. వాస్తవం కాదా? ఎంతమందికి? 924 మందికి. అద్దాలు ఎంతమందికి ఇచ్చినా? 212 మంది. బీజేపీకి ఎంతమందికి? 3కి ఇచ్చినాం. నిన్న వచ్చినప్పుడు కూడా వాడికి చక్కగా కనబడే కళ్ళు కనబడతాయా? ఇక వాడి పేరు లేదు అంటే నేను ఏం చెప్పగాని ఎక్కడెక్కడ చెప్పా. నేను ఇదే కాకుండా మన యొక్క గ్రామంలో ఏ ఒక నా తల్లి చెల్లి నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దు అని చెప్పి మరి మీ అందరికీ నెత్తి మీద బిందెత్తుకొని పోకుండా ప్రతి ఒక్క నా అక్క చెల్లకు 372 ఇండ్లకు గాను మీ అందరికి 310 ఇండ్లకు గాను 1,33,00,000 ఇచ్చి 6 కిలోమీటర్ల పైపు లైన్ వేసి మీ అందరికి నల్ల విప్తే నీళ్ళు ఇస్తుంది. వాస్తవం కాదా? మరి చెప్పండి. మీకు స్కూల్ దగ్గర బోరింగ్ రిపేర్ చేయించి మళ్ళా కొట్టిపిస్తే చెప్పలు నొస్తాయి. అప్పుడు నాకు ఎప్పుడు స్కూల్ దగ్గర బోరింగ్ ఉండకపోతేనేనా కిర్ర కిర్ర అని సౌండ్ వస్తుంది. ఆ బోరింగ్ కొట్టి పొద్దున 5 గంటలకు అత్త గోడల మధ్య పంచాలి, యారాల మధ్య పంచాలి, భార్యాభర్తల మధ్య నువ్వు రేపో 4 బకెట్ల నీళ్ళని కొట్లాట లేకుండా ఇవాళ మీ అందరికి ఇంట్లో నల్ల నింపితే నీళ్ళు వస్తలేవా? ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? పైపులను వేయించింది నేను కాదా? మరి నీళ్లు నాకు తాగిపించి నాకు నీళ్లు తాగిపించాలి. అందరు నాతోనే ఉంటారు కదా. మంచి నీళ్లు కూడా ఇస్తున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా బజార్ కొత్తూరు నుండి సిహెచ్ కొండూరుకి డాంబర్ రోడ్ రెన్యువల్ చేసింది 45 లక్షలు ఇచ్చింది నేను కాదా? బజార్ కొత్తూరు నుండి సిహెచ్ కొండ వరకు కొత్త రోడ్డుకు 65 లక్షలు తెచ్చింది నేను కాదా? అంతర్గత సీసీ రోడ్లకు 13 లక్షలు ఇచ్చింది నేను కాదా? మున్నూరు కాపు సంఘంకు 10 లక్షలు ఇచ్చింది నేను కాదా? మరి పైసలు మారి మంది కోట్లు ఎత్తారా? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? గురుత్వం తప్పుతారా? తిన్నోళ్ళని తిడతారా? తిన్నోళ్ళంతా మనోళ్ళే కాదా? గరం వాళ్ళు అంతా నా వాళ్ళే కాదా? దసరా పండుగ మనదే కాదా? అవునా కాదా? కిన్ని పనులు నేను చేసిన. వీటితో పాటు మహిళా సంఘాలకు 5 లక్షలు, నియోజకవర్గ కుటుంబ కమ్యూనిటీలకు 70 లక్షలు ఇచ్చినాం. మీరు కూడా పెళ్లిళ్ళు ఉచితంగా చేసుకోవచ్చారా? చేసుకోరాదా?
మున్నూరు కాపులకు నందిపేట కట్టించిన మున్నూరు కాపులంతా ఫ్రీగా పెళ్లి చేసుకోవచ్చు. రేపు ఆత్మీయ సమ్మేళనం ఉంది, ఆడికి కూడా వస్తుంది. అర్థమేనా? మరి గవర్నర్లకు కూడా కట్టించినాం. గవర్నర్లు లేరా? బండి నరసరావు ఇక్కడే ఉన్నాడు, మీకు కూడా ఉచితంగా పెళ్లిలు. పేదవేడు కూడా ముందట, ఆయనకు కూడా ఉచితంగా పెళ్లిలు. వాస్తవం కాదా? పద్మశాలి ఉన్నారా? వాళ్ళకు కూడా పంచనాలు కట్టించిన. మొన్న 6 రాలేదా? 21 తారీఖు వాళ్ళది కూడా ఉన్నది. వాస్తవం కాదా? మైనార్టీ సోదరి మనలకు షాదీ ముబారక్ ఇచ్చింది. వాస్తవం కాదా? ఇమాం మౌజంలకు తనఖా ఇస్తలేమా? పిల్లగాళ్ళని గురుకుల హాస్టల్లో చదివిస్తలేమా? सारे भाई ने उनका चारे तरफ से 4 बार बहुत तकलीफ रहता। वो तकलीफ में हमारा बेटी लोगों का शादी हम करते बोल के शादी मुबारक के लिए 1,01,16 रुपए हमने नहीं दे रहे। बच्चों के पढ़े के लिए 1,25,000 खर्चा करके वो बहनी लोगों का बेटी के लिए पढ़ा रहे इंग्लिश मीडियम। सही नहीं है? इमाम मौजूद का तनख्वाह नहीं दे रहे, रमजान को ऑफिशियल नहीं करे। इतना काम करने के बाद में या शादी खाना के लिए उसके लिए इसके लिए पैसा हम नहीं दे रहे नहीं दे रहे। इतना काम करके फिर आपका दुआ होना बोल के हम पूछते, दुआ करते हम हमारे लिए दुआ करते। चावल का लिमिटेशन भी निकल के एक घर में 10 लोग लाए तो 10 लोगों का भी हम 6 किलो का हिसाब से 7 किलो राइस भी दे रहे। सही नहीं है? इन्नी इస్తున్నాం. ఇవే కాకుండా ఎస్టీ నాగబారి సంఘంకు 10 లక్షలు, దేవమ్మ మందిరంకు 5 లక్షలు, ముస్లిం కబ్రస్థాన్కు 5 లక్షలు, మాదిగ కమ్యూనిటీలకు 10 లక్షలు, మాల కమ్యూనిటీలకు 10 లక్షలు, ఎస్సీ వాడలో మహిళ భవనంకు 5 లక్షలు, ఎస్సీ వాడలో పోచమ్మ గుడికి 5 లక్షలు. నేనే డబ్బులు ఇచ్చుకోవాలా, నేనే స్పీచ్ ఇచ్చుకొని వెళ్ళిపోవాలా. మీరు మాత్రం సపోర్ట్ కొట్టారు. ఇన్ని పైసలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా వచ్చినాయా? ఎవరైనా ఇచ్చిందా? మీ ఊరికి ఎవరైనా వచ్చిందా? మీ పెళ్లి పేరంటాలకు ఎవరైనా వచ్చిందా? కాంగ్రెస్ బీజేపీడు మీ చావు కబర్లకు వచ్చాడా? మీ దావుకాళ్ళలో వచ్చాడా? మీకు ఎలువేసుల గురించి వచ్చాడా? మీ మోకాల చిప్పల ఆపరేషన్ గురించి వచ్చాడా? మీ మంచి చెల్లకు పలకరించిందా? కిన్ని డబ్బులిచ్చి మళ్ళా గ్రామ ప్రవృత్తుల కోసం గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చింది నేను కాదా? దానికోసం 9 లక్షలు ఇచ్చింది. వాస్తవం కాదా? డంపింగ్ యార్డుకు 2.5 లక్షలు ఇచ్చింది. వాస్తవం కాదా? వైకుంఠ ధామం ఎవరైనా చనిపోయిన దగ్గర 10.5 లక్షలు ఇచ్చింది. వాస్తవం కాదా? ఇవే నేను అంటున్నా. ఇన్ని పనులు నేను చేసిన. మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీ మంచి చెడుల్లో పాల్గొన్నా, మీ పెళ్లిళ్ళు పేరెంటాలకు పిలిస్తే వచ్చినా, మీ చెట్లకు పిలిస్తే వచ్చినా కాలేదా? మీలో ఒక వ్యక్తిగా ఉన్నా. మా నాయకులంతా 24 గంటలు మీకోసం పనిచేశారు. ఇంకా కూడా కొన్ని బాధలు ఉన్నాయి. బజార్ కొత్తూరులో కొంతమందికి ఇల్లు లేవు. ఏం కాలేదు, నాకేమైంది? మీరికి ఎత్తు పెడితే నేను బాగలేదు. నాకు ఇంతమంది ఆశీర్వాదం ఉన్నాయి, నాకేమైతుందిరా? కొంతమందికి ఇల్లు లేవు. ఇల్లు లేని వారందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కొంతమందికి పింఛన్లు రాలేవు, అవునా? వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకు మళ్ళా దొరికినప్పుడే చెప్పి పంపిస్తా. సార్ ఇవన్నీ ఇచ్చింది వాస్తవమే. ఇంకా కూడా మాకు భీమన్న గుడికి ఇల్లు లేని వారికి ఇల్లు, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, పద్మశాలి సంఘం 2కు 5 లక్షలు, బండ పోచమ్మ ఆలయం వద్ద ఊరు దేవుళ్లకు స్లాబ్, నందిపేట బైపాస్ నుండి కొత్తూరు స్కూల్ వరకు సీసీ రోడ్. ఎలక్షన్ కోడ్ ఉంది, అర్థమైంది కదా? ఇప్పటిదాకా చెప్పిన చేయలేదా? మీరు అడిగిన ఇయ్యలేదా? మళ్ళా అడిగిన ఇయ్యనా? ఇస్తా కదా? సరే సార్ మరి బాగా చెప్పినావు, అంత మంచిదే. 2 సార్లు చెప్పి మళ్ళా ఏమి ఇస్తావు మాకు? నేను కేసీఆర్ సార్ అడిగినా, సార్ బజార్ కొత్తూరంతా ఊరంతా నాదే, 1000 ఓట్లు నాకు మెజార్టీ వస్తాయి. మా వాళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు, చిన్న నాయకులు, నడిపి నాయకులు అంతా ఊరంతా మా వాళ్ళే ఉన్నారు. వేరే పార్టీ దిక్కులేడు సార్. మరి ఏమేమి ఇవ్వాలంటే ఎంతమంది ఆడబిడ్డలకు రేషన్ కార్డులు ఉంటే అంతమందికి
అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చప్పట్లు కొట్టడానికి తొట్టు బియ్యం, చప్పట్లు ఎవరు కొట్టకపోతే అలాగే తొట్టు బియ్యం సన్నబియ్యం ఇస్తాం. వచ్చే నెల నుంచి ఇస్తాం, ఇప్పుడే కావాలని. వచ్చే నెల ఓకేనా? అదే కాదు, ముసలాళ్ళు ఉన్నారా, బీడీ కార్మికులు ఉన్నారా, మరి ఒంటరి మహిళలు ఉన్నారా, భర్తలు లేని వారు ఉన్నారా, వారందరికి పింఛన్లు ఎంత వస్తున్నాయి? మరి 16 మీరు మింగుతారా? 2016 వస్తున్నాయిరా బాబు. ఇలియాస్ గారు అన్న అబద్ధం ఆడతాడు. ఎంత వస్తున్నాయి? మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2016 రూపాయల పింఛన్ను 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎంత ఇస్తాం? ఎంత ఇస్తాం? మంచిదేనా? వికలాంగులు ఉన్నారా, వాళ్ళకి ఎంత వస్తుంది పింఛన్? మళ్ళా 16 మిగుతారా? 4,016. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఇస్తాం? 6,000 రూపాయల పింఛన్లు ఇస్తాం. మంచిదేనా? మరి కేసీఆర్ సిలిండర్ బుడ్డి, కేసీఆర్ సిలిండర్ బుడ్డి ఎంతకి ఇస్తాం? కొత్తూరు గ్రామంలోని మా అక్క చెల్లెల ఇళ్లలో అందరికి కేసీఆర్ సిలిండర్ బుడ్డి 400కే ఇస్తాం. ఎంతకి ఇస్తాం? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే వచ్చేది మనమే. వాడు గెలుస్తాడా పాడతాడా? గెలుస్తాడా? మనతో గెలుస్తాడా? మనం తట్టుకుంటాడా? వాడు 1 సైడేనా? ఊడంతా మనకేనా? మళ్ళీ గెలిచిన వెంటనే 400 రూపాయలకే సిలిండర్ బుట్టి. మంచిదేనా? చప్పట్లు కొట్టకపోతే 1,200 పుచ్చుకుంటా. మరి బీజేపీ సిలిండర్ బుట్టి ఎంతకు? కాంగ్రెస్ సిలిండర్ బుట్టి ఎంతకు? అది మనం పింఛన్లు ఇస్తే 800 గుంజుకుంటుంది కాదా? మనం 400 ఇస్తారు, 1,200 అంటే 800 గుంజుకున్నట్టే కదా. అంతేనా కాదు? మన ముసలిళ్ళ పైసలు పోతలేవా? మన కళ్యాణ లక్ష్మికి 800 గుంజుకుంటలేడా? మన కేసీఆర్ కిట్లకి గుంజుకుంటలేడా? మన గర్భిణీ స్త్రీలకు 12,000 ఇస్తానికి గుంజుకుంటలేడా? అందుకోసమే కేసీఆర్ సిలిండర్ పుట్టి 800 రూపాయలకు కాదు 400 రూపాయలుగా ఇస్తామని చెప్పి సందర్భం. 10,000 రైతులకు రైతు బంధు 16,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఎంత ఇస్తాం? బజార్ గుర్తుల్లో అసైన్మెంట్ భూములు ఉన్నాయా? పక్క ఉన్నాయి, అందరి అసైన్మెంట్. అంతేనా? అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళందరికీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పట్టాలిచ్చే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మంచిదేనా? తనకి 20 బిగాలు ఉన్నట్టు పడుతుంది, నప్పుడే నవ్వుతుంది. అంతేనా? పెద్ద రైతుగా ఉండదంతా అసైన్మెంట్ ఉంది. అంతేనా? నువ్వు 150 ఓట్లు అయిపోయింది. అంతేనా? అదే కాకుండా మన గ్రామంలో రైతు బీమా ద్వారా 5 లక్షలు రైతులకే వచ్చినాయి. భర్త చనిపోయినా, భార్య చనిపోయినా. అట్లాంటిది ఇక నుంచి రైతులకు కాదు, మన గ్రామంలో ఎవరింట్లైనా ఎక్కడైనా ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే ఆ బిడ్డలందరికీ వారింట్లో భర్త చనిపోతే భార్యను కాపాడడానికి, భార్య చనిపోతే భర్తను కాపాడడానికి 5 లక్షల రూపాయలు 48 గంటల్లో ఇస్తాం. ఒక్క రైతులకే కాదు, బజార్ కొత్తూరు గ్రామంలోనే ప్రతి ఇంటిలో కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా పేరు మీద 5 లక్షలు ఇస్తాం. ఎంత ఇస్తాం? నా నోరు పోతున్నా చెప్పురా. 5. మళ్ళీ ఇంకా అనారోగ్యంతో ఈ గ్రామంలో ఉంటే అవి వాడు కూడా నాకే ఓటేస్తాడు. ఏం పేరు? మనమడా? మనోడా? సర్పంచ్, చిన్న సర్పంచ్, చోటా సర్పంచ్, బాపురాజ్గా బచ్చా. అంతేనా? టైగరా? స్పీచ్ ఇస్తావురా? నువ్వు సర్పంచ్ అయ్యేటట్లే పెడుతున్నావు. ఎమ్మెల్యే అవుతావా? లేక నాకే పోటీ వచ్చినట్టు పెడుతుంది. ఎమ్మెల్యే బుర్రా మంచిగా. అంతేనా? మరి ఇంకా ఇంకేమిస్తాం? ఎవరి ఇండ్లలో అనారోగ్యంతో బాధపడుతున్న దావకాలలో ఉంటే 15 లక్షల రూపాయల వరకు డబ్బులు వైద్య ఆరోగ్య సాయం చేస్తాం.
ఈ ఒక్క గ్రామంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా 50 మందికి సాయం చేసిన మాట వాస్తవం కాదా? 58 మందికి 1,13,00,000 రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా? ఇచ్చినాం, ఇయ్యలేం, గొంతు పోతుంది, ముఖం ఎండ కొడుతుంది. మీరు నీడలున్నారు, మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీరు రమ్మంటే వచ్చినా, మీరు పొమ్మంటే పోయినా, మీరు తాగుకానాలు ఉంటే పలకరించినా, మీ ఇంటికి వస్తే ఛాయ్ పోసరు, మా ఇంటికి వస్తే నేను ఛాయ్ పోసాను. పిల్ల మీద ఈ కాంగ్రెస్ బీజేపీ ఇల్లు నిజంగా గుండె మీద చేసేసుకొని చెప్పారు. మీకు తెలుసా వాడి ఇల్లు తెలుసా? వాడి జాగ తెలుసా? వాడి మూతి తెలుసా? వాడి ముక్కు తెలుసా? మన మూతి వాడికి తెలుసా? వాడు ఎవడెవరని ఏమో తీసుకొచ్చి గిట్లా చూపిస్తుంది. ఇది చూపించిందా? అదే విధంగా అవన్నీ గవేలంగా లొక్కిడి పంచాయతీ చెప్పండి. కంప్లైంట్ ఇచ్చుడు, నువ్వు ఇది ఇచ్చినావు, నువ్వు నీ పొందించుడు, నువ్వేమైనా ఇచ్చుకోరపోయి, అంతేనా కాదా? అదే విధంగా మరి ఈ యొక్క గ్రామంలో ముఖ్యమంత్రి సహాయానికి ఇచ్చిన కాడికి ఇచ్చినాం. మరి అందరూ నన్నే గెలిపిస్తారా? అందరు నాకే గుర్తుతారా? అందరు నన్నే గెలిపిస్తారా? అందరు సార్కే వేస్తారా? అందరు కారుకే వేస్తారా? అందరు కేసీఆర్కే వేస్తారా? అందరు జీవన్ గెలిపిస్తారా? నా కడుపు అందరు గెలిపించడంతా ఒక్కసారి చేతులెత్తండి గట్టిగా. ఎత్తినంతా గట్టిగా. మళ్ళా ఒక్క చేతి కాదు, నన్నే గెలిపించడంతా 2 చేతులు. గీళ్ళు గాళ్ళు బస్ స్టాండ్ కూర్చుంటారు పైన మైనార్టీ సోదరులు గీళ్ళు 2 చేతులు ఎత్తారు. మిమ్మల్ని ఎండకిచ్చి పంపిస్తాము. 2 చేతులు 2 చేతులు. అమ్మాయ మీ కడుపు సల్లంగా ఉండ మంచిదేనా? మళ్ళీ ఏమవుతారండి ఏంది? లైసెన్స్ రా, బజార్ కొత్తుకు లైసెన్స్ ఇచ్చినమా? నాకు రాత్రి 11:30 కాగానే ఈ బజార్ కొత్తులు ఎంపీనా రవిగాడా రాజు ఫోన్ చేస్తాను. సార్ నేను బజార్ కొత్తు నుంచి రాజును మాట్లాడుతున్నా సార్, 11:30 అవుతుంది, ఏంటో పోయి చెప్పు అని నేను. సార్ మీరు పడుకున్నారా? 11:30 పడిపోతే ఏం చెప్తారు? పడుకుంటారా లేదా? సార్ నేను లక్కంపల్లి సెచ్చికాడ ఒక్క బీరు తాగి బండి అంటున్నా సార్, పోలీసులు పట్టుకున్నారు. మరి పోలీసులు లైసెన్స్ ఉన్నదా అంటే లైసెన్స్ లేదు. ఇంకా బీరు తాగి పట్టుకోరా? మళ్ళా ఇంకా కొద్దిగా అయినాక డబుల్ రోడ్ నందిపేట వివేకానంద చౌరస్తాను. మేము బజార్ కొత్తూరు నుంచి మాట్లాడుతున్నాం సార్, మేము ట్రిపుల్ రెడీ చేస్తున్నాం సార్. మమ్మల్ని పోలీసులు పట్టుకున్నాం 12:30 కొట్టంగా రాత్రి. ఈ బాధ భరించలేక నాకు రాత్రి నిద్రలే కూడా ఎత్తులు పిలగాలని. లైసెన్స్ లేని వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అప్లై చేసుకోండి, మీ అందరికి లైసెన్స్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పితే 111 మంది ఈ యొక్క గ్రామంలో లైసెన్సులు తీసుకున్నది వాస్తవం కాదా? ఎన్ని లైసెన్సులు? మరి మీ పైసలు ఎందుకు? అబ్బా బాబు అడుగుతున్నాం సార్, అబ్బా దగ్గర 2 సార్లు తీసుకున్నాం, బాబు దగ్గర 1 సారి, కానీ తిన్నాం బాబు. నాకు పట్టుకున్నాను. నేను లైసెన్స్ ఇప్పించిన మంచిదేనా? ఈ లైసెన్స్ ఇప్పించినంత నాకే ఓట్లు అయ్యారా? కళ్యాణ లక్ష్మి తీసుకున్న మా బిడ్డ నాకు ఓటయ్యరా? ఈ పింఛన్లు తీసుకున్న ముసలమ్మ నాకు అయ్యరా? ఈ ఒంటరి మహిళ నాకు అయ్యరా? రైతు బంధు తీసుకున్న రైతు నాకు వెయ్యరా? ఈ రైతు బీమా పొందిన ఓట్లు నాకు అయ్యరా? వీళ్ళంతా నాకు ఓట్లేస్తే 1000 రావా? మరొక్కసారి చేతులు ఇష్టమవుతుంది. అంతా నాకేనా? అందరూ నాకేనా? బజార్ భక్తులంతా నాకేనా? ఇంకా కూడా దేవుడు కూడా 3 పీడిసెలు అది. ఇంకా కూడా ఏమేమి సర్పంచ్ చెప్పింటే
ఉప సర్పంచ్ చెప్పిండు, బండి నరసగౌడ్ చెప్పిండు, సంతోష్ చెప్పిండు, సీని చెప్పిండు, గణేష్ చెప్పిండు, నా తమ్ముళ్ళు చెప్పిన అన్ని నేను తూచా తప్పకుండా అన్ని పనులు చేసి పెడతాను. నమ్మకమేనా? అంతేనా? జై తెలంగాణ. మనదేం గుర్తు? మనదేం గుర్తు? మనదేం గుర్తు? మనదేం గుర్తు? గుర్తులే గుర్తుంచుకో, గుర్తులే గుర్తుంచుకో. మనదేం గుర్తు? కారు గుర్తుకే. కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, రైతు బంధు తీసుకున్న అక్కకు అడుగు, కేసీఆర్ కిట్ తీసుకున్న చెల్లెకు అడుగు. మనదేం గుర్తు? సర్పంచ్ బాబురాజు కడుగు, ఉప సర్పంచ్ ముత్తన్న కడుగు, గణేష్ కడుగు, శంకర్ కడుగు, సీనుకు అడుగు, ఎవరికన్నా అడుగు. మనదేం గుర్తు? జై తెలంగాణ. కళ్యాణ లక్ష్మి రానులకు కూడా ఇస్తా, ఇండ్లు లేనులకు ఇల్లు ఇస్తా, పింఛన్లు రానులకు పింఛన్ ఇస్తా, రేషన్ కార్డు లేనులకు ఇస్తా. ఇంతమందికి ఇచ్చిన మీకు ఇయ్యనా?